సో గుడ్ మార్నింగ్ గైస్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఏమనుకోకండి ఏమైనా తప్పులు ఉంటాయి. సో సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే నిన్న నాకు కాల్ వచ్చింది, రేపు వైజాగ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్స్కి రమ్మని ఎవరు కాల్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డైరెక్టర్. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డైరెక్టర్ నాకెందుకు కాల్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడుకుందాం. సో అతనే వీపీఎల్ చైర్మన్ అనమాట. అండ్ మొన్న వైజాగ్లో జరిగింది కదా త్రిబుల్ స్పోర్ట్స్ మోటార్ స్పోర్ట్స్ అదే. సో నేను దానికి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు బాగాలేదు. అదే నా ఫస్ట్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో ఈరోజు నాకు కుదిరింది, ఫస్ట్ బ్లాగ్ ఈరోజు చేయాలనుకుంటున్నాను. ఇందాక నుంచి ట్రై చేస్తాను బ్లాగ్ ఎలా చేయాలి, బ్లాగ్ చేయలేదు. ఇంకా ఇక్కడ ఉన్నాడు చూడు, ఇందాక నుంచి నవ్వుకుంటున్నాడు గీతగాడు. రే హాయ్ చెప్పరా. హాయ్ హాయ్. యా ఈరోజు వెళ్దాం, మొత్తం ఏం జరుగుతుందో మొత్తం చెప్తా. కాల్ చేసి రేపు ఫైనల్స్ ఉన్నాయన్నా రమ్మన్నారు. సో ఎట్రారా ఇంకా వీడు నేను ఇంకోటి ఉన్నాడు బెప్పంగాడు, ఆడు వీడియోలోకి రాడంట హీరోగాడు. ఇదిరా వీళ్ళు బావ అనమాట. ఇది ఇంక వీడి ఏజ్ ఎంత అనుకుంటున్నావు? 17 years. ఎలా ఉన్నాడు చూడు, పొట్టేటి కిందకి ఏజ్ ఏంటి. నవ్వుతాయంట్రా, హాయ్ చెప్పరా. ఇది ఎంత వీడియోలోకి వెళ్ళిపోద్ది. ఇది ఫస్ట్ బ్లాగ్ అనమాట. మా వాడు చూడు జాంకెల్ తీసేస్తున్నాడు. రే మందకాదురా, తెంపిసావా? తిను. చాలేరా రే, ఒకటి చాలేరా. రే 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 బాగున్నారా, తిందాం ఒకటే. అలా పట్టుకో, ఇలా పట్టుకో, అలాగే అలాగా ఇలా పట్టుకో 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 తెగిపోద్ది. అలాగే పట్టుకో. తెంపేశాడు రా బుల్లోడా, తెచ్చేసాడే. జాకెట్లు ఇచ్చాడు, చూద్దాం ఎలా ఉండదు. ఏందిరా ఇంత ఎలాగున్నాయా కాయలు ఇవి? ఇంకా బాగుంది ఇదే, వచ్చే బాగుంటుంది అనుకున్నాను రా. ఒకడా ఉన్నా. వెన్యూ ఎక్కడో చెప్పలేదు కదా, వెన్యూ వచ్చేసి గీతం యూనివర్సిటీలో జరుగుతుంది ఫైనల్స్. సో అక్కడికి వెళ్ళి బ్లాగ్ చేద్దాం, మొత్తం చెప్తా. అండ్ త్రిబుల్ స్పోర్ట్స్ అని చెప్పాను కదా, అది కూడా మా సారే కండక్ట్ చేశారు. మంచిగా రెస్పాన్స్ వచ్చింది, చాలామంది జనాలు వచ్చారు, కొట్టేసుకున్నారు కూడా టికెట్లు దొరక్క. నా దగ్గర ఉన్నాయి కానీ నేను వెళ్ళలేదు, నాకు హెల్త్ బాగాలేదు. సో అదే నా ఫస్ట్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో ఈరోజు కుదిరింది, చేద్దాం. చలో బాయ్. సో గీతం యూనివర్సిటీకి వచ్చేసాం. ఇదిరా వీపీఎల్ ఇక్కడే జరుగుతుంది అనమాట. సో లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చెప్దాం. బాయ్ బాయ్. వెళ్ళిపోతాం, ఇక్కడ పెట్టినా తర్వాత ఏం పర్లేదులే. సో ఇంకా కార్లన్నీ ఇక్కడ ఉన్నాయి, సార్ లోపల ఉన్నారు, కాల్ చేయాలి ఏంటో. ఇక్కడికి మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ మ్యాచ్ అనమాట. సో లోపలికి వెళ్తున్నాం. వీపీఎల్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది. సార్ మీట్ అవ్వడం కదా ఇది మా వీపీఎల్ జరుగుతుంది ఇక్కడ. మన బ్రాండ్ కూడా తెచ్చేసాం. మరి ప్యాచ్ అప్ లో వర్మ మాస్టర్ బ్లాస్టర్స్ మరి లాస్ట్ ఫైనల్ 10 hours ఇక్కడ ఈ 62 runs ఎంత బ్యాక్ క్లియర్ చేస్తారో చూద్దాం. మాస్టర్ బ్లాస్టర్స్ Dot ball.
చాలా చక్కగా బౌలింగ్ చేశాడు ఫైనల్ ఆర్ఓసి. చూడొచ్చు 2.4 అవర్స్ లో 12 రన్స్ ఇచ్చి ఇది అక్కడ పెట్టబోతున్నాం. ఇక్కడ మన బీపీఎల్ ఏ బుక్లెట్ అయితే సో ఇక్కడ తీసుకుని మన ఇక్కడ పెట్టుకున్నాం. సార్ ఇక్కడ పెట్టమన్నారు. చూడు ఇవన్నీ మా బ్రాండ్ నేమ్ వచ్చి అక్కడ ఉంది. చక్కటి షాట్ ఇది బీపీఎల్ అనమాట. తుడి తీసుకున్నావు. దేంతో తుడి తీసుకున్నావు? చీ శంక. చూడండిగా గీతం కాలేజ్ ఎలాగుంది చూడండి. ఇదంతా గీతం కాలేజే. మా కాలేజ్ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడ డిఫెండర్ ఉంది చూడండి. రే మనం కప్పు దగ్గరికి వెళ్దాం. కప్పు ఎలా ఉన్నాయో చూపిద్దాం. 14 for 1. Usha Prime Strikers. ఇది VBL కప్ అనమాట. దగ్గరికి రైతు చూపిద్దాం. ఇది విన్నర్స్కి సీజన్ 4 నుండి విన్నర్స్కి రన్నర్స్కి అనమాట. 190 runs needed in 70. ఋషికొండకి వచ్చాము. అరే ఏంట్రా ఫేస్ ఎలాగైపోయింది? ఫుల్ ట్యాన్ అయిపోయింది గాయ్స్. చికెన్ మ్యాగీ తినడానికి వచ్చాం గాయ్స్. చికెన్ మ్యాగీ ఋషికొండ వచ్చామంటే చికెన్ మ్యాగీ తినాల్సిందే. ఫేస్ చూడు ఎలాగైపోయిందో, మొత్తం ట్యాన్ అయిపోయింది ఎండగా. ఇప్పుడే మ్యాచ్ అయ్యింది. మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్ గెలిచారు. ఋషికొండ వచ్చారు. ఋషికొండ వస్తే ఆబ్వియస్లీ చికెన్ మ్యాగీ తినాలి. సో చికెన్ మ్యాగీ తింటున్నాం. ఏంట్రా చూస్తున్నా? ఏమనరా అందరినీ అలా పెట్టి కింద. ఇది కనబడాలి కదా? కనబడుతుందా? ఇది ఏంటది? ఋషికొండలో చికెన్ మ్యాగీ అనమాట. టేస్ట్ ఇది ఋషికొండలో చికెన్ మ్యాగీ బాగా ఫేమస్. ఒకసారి టేస్ట్ చూసి చూద్దాం ఎలా ఉంటుందో. చికెన్ రేదురా బాబా సూపర్. పర్లేదు బాగానే ఉంది, తినొచ్చు. మా ఊడు స్ట్రైట్గా చూసి మాట్లాడమంటున్నాడు. కళ్ళల్లో చక్కెరాలు. ఇలా ఓకేనా మీకు? ఓకేనా? ఇందాకలా గుర్తుపెట్టుకోమన్నాను కదా. ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్ పోస్ట్ డైరెక్టర్ నాకు ఎందుకు కాల్ చేస్తారు? అదేం లేదు మచ్చా. యాక్చువల్లీ సార్ ఏమొచ్చి సీనియర్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ అండ్ విశాఖపట్నంలో. సో నేను ఒక లా స్టూడెంట్ని. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ అదే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీకి ఆగ్రా అదే ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఫైనల్ ఇయర్. ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు సార్ దగ్గర అసిస్టెంట్గా చేశాను. సో అలా సార్కి నాకు బాండ్ కుదిరింది, ఫాదర్ అండ్ సన్ బాండ్. సో ఇప్పుడు నన్ను బయటికి తిప్పేవారు, నన్ను మంచిగా చూసుకునేవారు కొడుకులాగా. నాకు చాలా నచ్చేది. సో అప్పుడు మా మేడం, ప్రిన్సిపల్ మేడం ఉన్నారు కదా. సో అటెండెన్స్ లేదు, దానివల్ల కాలేజీకి రావద్దన్నారు. సో అప్పుడు సార్ని కాలేజీకి తీసుకొచ్చి మాట్లాడించి అదంతా జరిగింది. అదంతా వేరే విషయం. సో దీనివల్ల సార్ నాకు ఏమున్నా నాకు కాల్ చేస్తారు, ఏమేమి ఉన్నా సరే నాకు కాల్ చేస్తారు, నేను వెళ్తాను. సో అది నాకు సార్కి ఉన్న బాండ్. లేదంటే మనం రిచ్చే లేదా మనం సెలబ్రిటీయే, మనకు కాల్ చేసి ఎవరన్నా ఊరు. సో ఇది ఒక బ్యాక్ స్టోరీ అనమాట. ఓకేనా? బాయ్. ఈరోజుతో వ్లాగ్ ఎండ్ అవుతుంది. ఇది నా ఫస్ట్ వ్లాగు.
ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, దాన్ని రెక్టిఫై చేసుకుంటా. సో మళ్ళీ వచ్చే వాళ్ళు కలుద్దాం. టడా, బాయ్ బాయ్.